మన టీమిండియా సౌత్ ఆఫ్రికాతో 3 వన్డేల సిరీస్ను నవంబర్ 30 నుంచి ఆడబోతుంటే తొలి టెస్ట్లో గాయపడ్డ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ వన్డే సిరీస్కు దూరమయ్యాడు. అదేవిధంగా ఆస్ట్రేలియా టూర్లో గాయపడ్డ శ్రేయస్ అయ్యర్ కూడా ఈ సిరీస్కి అవైలబుల్గా ఉండట్లేదు. దీంతో కెప్టెన్ వైస్ కెప్టెన్లు ఇద్దరు కూడా లేకపోవడంతో టీమిండియాకు కొత్త కెప్టెన్ అవసరమైతే ఏర్పడింది. ఈ వన్డే సిరీస్ కోసం బీసీసీఐ కొత్త కెప్టెన్ అయితే అపాయింట్ చేయబోతుంది. ఇక ఇంగ్లాండ్ టూర్లో గాయపడ్డ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అయితే ఇటీవల రికవర్ అయి టెస్ట్ సిరీస్ అయితే ఆడుతున్నాడు. సెకండ్ టెస్ట్కు కెప్టెన్గా వ్యవహరిస్తుంటే ఈ సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ గాను చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. రిషబ్ పంత్ ఇతను వచ్చినట్లయితే ధ్రువ్ జురేల్ స్క్వాడ్ నుంచి డ్రాప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాగా సీనియర్లైన కోహ్లీ, రోహిత్లు జట్లో ఉన్నప్పటికీ వారు కెప్టెన్గా చేయడానికి ఆసక్తి లేకపోవడంతో గిల్ స్థానంలో కెప్టెన్ రేస్లో వికెట్ కీపర్ అయిన కేఎల్ రాహుల్తో పాటు ఆల్రౌండర్ అక్షర్ పటేల్, అదేవిధంగా రిషబ్ పంత్లు అయితే పోటీలో ఉన్నారు. ఈ సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ గాను టీమిండియాకు కెప్టెన్గా కేఎల్ రాహుల్ ఉండబోతున్నట్లు బజ్ అయితే వినిపిస్తుంది. ఈ వన్డే సిరీస్ కోసం టీమిండియాకు కెప్టెన్గా ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.